హలో హాయ్ ఇవాళ ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదే స్ప్రింగ్ పొటాటో. ఇప్పుడు చాలా ట్రెండింగ్ బిజినెస్. అయితే ఇవాళ తీసుకొచ్చిన బిజినెస్ ఐడియా చాలా మంచిది. ఎందుకనంటే కాలేజీ పిల్లలు కూడా దీన్ని పార్ట్ టైం జాబ్లా చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు వీళ్ళని చూసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. చాలామంది వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఖాళీగా ఇంట్లో కూర్చోన కన్నా పార్ట్ టైం జాబ్ లాగా జస్ట్ 5 to 9 టైంలో ప్రియదర్శిని పార్క్ ముందట ఒక స్టాల్ పెట్టుకొని ఇలా చేస్తున్నారు. సో వాళ్ళని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంట్లో ఖాళీగా ఉండి తినడం కన్నా ఏ బిజినెస్ ఐడియాలు రాక చాలామంది సతమతం అవుతారు. జస్ట్ 50K ఎర్న్ చేస్తే చాలా ప్రాఫిట్ ఉంటుంది. డైలీ చాలా కస్టమర్స్ వస్తారు. చాలామందికి పొటాటో ట్విస్టర్ అంటే చాలా ఇష్టము. కానీ ఈ మధ్య కాలంలో దాని మీద అవగాహన లేక, ఈ బిజినెస్ మీద అవగాహన లేక చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సిస్టర్స్ ఒక ముందడుగేసి ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు. వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు. ఇది కొలాబరేషన్ కాదు. నాకు ఈ పిల్లల్ని చూసి నచ్చి, ఇన్స్టాగ్రామ్లో చూసి నచ్చి నేను వెళ్ళాను. సో వీడియో తీయడం జరిగింది. అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడనో మనము వందలు పెట్టి బిర్యానీలు అవి ఇవి తినడం కన్నా సరే ఇది కూడా టేస్ట్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. వీళ్ళని చూసి ఇంకా 10 మంది ముందుకు వస్తారు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఉమెన్ వాళ్ళు పని చేయడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి నేను ఎంకరేజ్ చేయడానికి వెళ్ళాను. నాకు చాలా బాగా అనిపించింది. చిన్న పిల్లలైనా ముందడుగేసి స్టాల్ పెట్టడం వల్ల చాలామంది వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు కాలేజ్ వెళ్తున్నారా, మిమ్మల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రీ టైంలో ఇలా బిజినెస్ చేయడం అని. నేనే కాదు, నా ముందు చాలామంది వచ్చి మాట్లాడారు. అంతే ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళ మాటలు కూడా అలానే ఉన్నాయి. అవి కూడా నేను మీకు ప్లే చేసి చూపెడతాను. నేను అన్నీ మాట్లాడాను, చూడండి ఒక్కసారి. అయితే ఎంతోమంది బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ అమౌంట్ కావాలని ఎదురు చూస్తారు లోన్ కోసం, దానికోసం. కానీ ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్తోని చాలా ప్రాఫిట్ తీసుకొచ్చే బిజినెస్ అన్నమాట. సో చేయాలనుకున్న వాళ్ళు మంచి అడ్డా చూసి ఈ బిజినెస్ పెట్టుకుంటే చాలా క్లిక్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి ఆలు అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టము. చూడండి, ఇతను కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత, అంటే మేము వెళ్ళిన తర్వాత వచ్చాడనమాట. పిల్లల్ని చూసి మీరు కాలేజ్కి వెళ్తారా, చాలా బాగా, టేస్ట్ కూడా అంతే బాగుంది, వర్తబుల్. ఈచ్ 1 పీస్ 49 రూపీస్. వాళ్ళ మసాలాలు అండ్ మయోనీస్ అండ్ ఇంకోటి ఏంటంటే అది టమాటో సాస్ని కూడా యూజ్ చేస్తున్నారు. చాలా సింపుల్గా మంచి బిజినెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఇలాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. దానికోసమే ఈ వీడియో అనేది తీసాను. అక్కడికి వెళ్ళి మీరు కూడా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇలాంటి బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళను కాంటాక్ట్ చేయండి. V3 అని ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళకు ఉంటుంది. దాన్ని చూసి దాంట్లో మీరు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకు ట్యాగ్ చేయవచ్చు, వాళ్ళని అడగచ్చు. లేదా వెళ్ళి సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్ అపోజిటే వీళ్ళ స్టాల్ ఉంటుంది. వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మాది ఇక్కడనే చైతన్యపురి. పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అవుతుందా? ప్రాఫిట్స్ ఉన్నాయా? ఇంకో మీ ఫ్రెండ్ ఉంటుంది ఒక ఆమె, అవునా? చూడండి, వాళ్ళ మాటల్లోనే నాకు కొన్ని డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేశాను. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి. నాకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ అడిగాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళు అప్పటిదప్పుడే చేసి ఇస్తున్నారు. వెయిటింగ్ కూడా ఏమీ లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి బిజినెస్ ప్రాఫిట్ ఉంటుందా? కంపల్సరీ అంటే కొంచెం ఓకే కదా, బయట బిజినెస్ల కన్నా ఇది ప్రాఫిట్ ఉంటుందా? మీలాంటి కాలేజ్ అమ్మాయిలు పెట్టాలనుకుంటే బయట వేసుకునే కన్నా మీకు ఐడియా వచ్చిందా? మీరు ఎక్కడైనా చూసారా? మీది ఐడియా అయితే నేనంట కదా, గ్రేట్ నిజంగా. ఇట్లయినా మంచిగా ముందడు వేసారు. ఒక 45-50 ఇప్పుడు వీళ్ళకి కూడా రెంట్ పే చేస్తారా? ఫైనల్గా మనం ఎంతో ఎదురు చూస్తున్న
ట్విస్టర్ అనేది రానే వచ్చేసింది. స్ప్రింగ్ ట్విస్టర్ అనేది చాలా బాగుంది టేస్ట్. మా ఫ్రెండ్స్ మేము కూడా టేస్ట్ చేసాము, మా పాప కూడా టేస్ట్ చేసింది. అయితే చాలా రోజుల తర్వాత పార్క్కి వెళ్ళాము, ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంది. మీరు కూడా వెళ్ళిన వాళ్ళు, పార్క్కి వెళ్ళిన వాళ్ళైనా లేదా తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళైనా ఖచ్చితంగా మీరు చూడండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా చాలామంది ఉమెన్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో ఈ చిన్ని వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఆ కొలాబరేషన్ అయితే అస్సలు కాదు, నేను పిల్లల కోసమే వెళ్ళాను. మా పార్క్ అంతా చూడడం అయిపోయాక జస్ట్ వెళ్ళి అలా చూసి వచ్చాము. మా పాప కూడా తిన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్ తీరొక ముచ్చట.